ఏమన్నా చూసారా? పట్టీలా నీకేచ్చంగా? ఏడ్పిస్తున్నారు కదా దాచి. ఏడ్పించడం ఏంటి? ఇచ్చాం కదా ఇప్పుడే. నేను ఇక్కడే పెట్టాను. పెట్టావేమో. లేదు, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాను. నాకు అర్థమైపోయింది. ఇది మీ సన్యాసి మావే పనే. 6 నెలలు అడుగు. సన్యాసి చెప్పండి రెడ్డి గారు. చూసంటే అప్పుడెప్పుడు ఆ గూఢచారి 116లో కృష్ణ గారిని చూసినట్లేదు. ఏం పోల్చారండి? అసలు మామూలుగా లేడండి. వాడి కలరు వాడికి బట్టి నా కొవ్వు నిగనగలాడిపోతున్నాడండి. ఇదో ఇంకో చిన్న విషయం రెడ్డి గారు, ఒకవేళ వినాయక్ గారి డేట్ ఇటు అటు అయినా అనుకోండి, నిరాశ పడకండి. గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ తో నేను మాట్లాడతా. గీతాంజలి పార్ట్ 2 భిక్షాంజలి 175 రోజులు ఆడుద్ది. మీ వాడే మెయిన్ బిచ్చగాడు, మెయిన్ హీరో. ఆ సినిమాకి ఎవరప్ప డైలాగులు రాసినోడు? వేణా కొంగట్. అబ్బబ్బా కాదండి బాబు, కోన వెంకట్ గారు. డైలాగులు రాస్తాడా? నేను చూసుకుంటా. అయితే ఓకే. అది నా పట్టీలు ఏమైనా తీసావా? అదే చిట్టి, చూసావని అడగాలి కానీ తీసావని అడుగుతావా? ఏదో ఊర్లో గంప కింద కోడిపెట్లు రాగి బిందులు ఇత్తడి చెంబులు ఎత్తేసినంత మాత్రాన నా సొంత చిట్టివి నీ పట్టీలు నేను తీస్తానా? నన్ను అనుమానించావా? మావయ్య సన్యాసి తీసుండాలేమ్మా, మరీ పట్టీలు కక్కుతి పడతాడా? ఏవో పట్టెడలో వడ్డాణాలు లాంటివి అయితే తీసుంటాడు కానీ తీస్తే గీస్తే ఈ గుట్లగా తీసుంటాది. బాబాయ్ తన అలాంటిది కాదు. అంతే అంతే అంతే, గంగ అలాంటిది కాదులే. మీకు మే తప్ప అందరూ మంచాలు కనపడతారు. నువ్వు మరీ పైకి చూడాకురా, కింద జేబులు ఖాళీ చేసుకోపోతాది. సినిమా చూస్తాను. ఎమ్మగోల కదరా, ఎమ్మిగోల. మామూలు హీరో కాదండి బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి హీరోనే కావాలి. కర్మ కర్మ. ఎస్, వీడే కరెక్ట్. చూస్తాడు. అరే సన్యాసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు గాని మన బాబుని పెట్టి తీయబోయే సినిమా మగధీరను మించిపోవాలా? ఇండస్ట్రీలో ఆడబట్టిన కమల్ బాబు అలా పెంచాడాలా వినాయకుని ఆ పని మీద ఉండమని చెప్పు. అవును, మన బాబుని పెట్టి సినిమా దీనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటాడు. ఏంటవి కొనుక్కుంటావు? అబ్బాయి ఏం లేదండి రెడ్డి గారు, వినాయక్ గారు అయితే బిజీగా ఉన్నారంట గానీ బోయేపాటి గారు అయితే ఎలా ఉంటది? అది కరెక్ట్ గా చెప్పినావు. మురుగుతాడు సింహ. చూడు, ఒకవైపే చూడు. అలాగే అన్ని వైపులు చూడకు రోయ్. చూడను. తట్టుకోలేడ్డాడే. అలాగే మాడిపోతావా? మసి అయిపోతావా? అయ్య బాబోయ్, నా బంగారం చెప్పు నా కొడక. బాబు కూడా కరెక్ట్ మీటర్ లో ఉన్నాడు, ఫిక్స్ అయిపోతాం. అవును, సింహ 2 తీస్తే ఎట్లాంటది? బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారేమో. సమాజ్ చేసేస్తారు. ఏంటబ్బి మందు కొట్టి ఊరికే కొడుకుంటావు? ఇంతకీ మీ వాడు హీరోగానేనా విలన్ గా కూడా ట్రైనింగ్ తీసుకున్నాడా? ఏమిట్రా డైనాసోర్ కాన్ పైనట్టు నీ డబ్బింగ్ సౌండ్. రే సిన్న, నువ్వు ఆ విలన్ లెక్క చెయ్యి ఒక తూరి. వినవా? తిరిగే కాదు, అరవలో కూడా సరిపెట్టాడు వాడు. హిందీ గజ్జల సౌండ్ ఏటా? గజ్జల సౌండ్. గుడ్ల గొప్ప గడ్డది పని అయిపోతాదిరా. యబ్బా, ఈ అమ్మి గజ్జలు కొట్టుకుపోతాంటే మీ చిట్టేంద్ర నీ మీదేసింది నేరము. చిట్టి రెడ్డి గారు, మీరు మొదటి నుంచి అనుమాన పడ్డట్టు ఈ పని మనిషి దొంగండి. దీని అంతా తేలుస్తా ఉండండి. బాగు ఇట్లాంటికి బావాడు భలే వరకు వచ్చాడు. అరుంధతి సినిమాలో వాడు సోను సూద్ చూపిస్తాడే, అట్లా చూపించి దాన్ని పీకి పాకం పెట్టు. అంతే. కదరా, దానికాడ చెయ్యి. ఇది పెట్టుకొని పో, దడుచుకొని సచ్చాది. అందాల బొమ్మ రావేమే అమ్మ, బొమ్మాలే ఎంత బొమ్మాలే. ఏదే ఒక్కసారి తిరగవా? ఎందుకు తిరగవా? తిరగా. నువ్వు చంపి సమాధి చేస్తావా? రారా. మా వాడు దాన్ని పిండి లేపుంటాడు. అంతే. గుడ్లుండాయి, ఇంత గుడ్లు పగల కొట్టుంటాడు. చెప్పారండి. అరుస్తాడు. బొమ్మాడి, నువ్వు దాన్ని మాట్లాడమేంద్రా?
అరసాకురా. అది నీ కలిసి ఉంటుంది దానికి ఈడు అరుస్తాడు. కూర్చో, దాని సంగతి నేను చూసి వచ్చా. ఏందిరా ఏందిరా నువ్వు కూర్చోరా, నేను చూసి వచ్చా దాని సంగతి. ఏయ్ గుడ్లగోబా యాడుండవే? ఏయ్ గుడ్లగోబా, మా కోమల బాబుని ఏం చేసినావే? భయంతో వణికిపోయి సచ్చాడాడు. ఈ వల్లకు తిరుగు, తిరగమంటాడా? తిరగమంటాడా? ఎన్నాడా నాయ్? నేను గుడ్లు గుబనా ముచ్చమోహన్ దాన్నా? ఇప్పుడు చెప్తారు నీ పని. ఆ మధ్య అయ్యాలు భయపెడతాయనిన్నా గానీ ఎంతవరకు వెళ్ళలేదమ్మా. అయిపోయిందా కోటింగ్? వెళ్ళమంట అమ్మా. అమ్మో అరికాలతో తంత హీరో అవుతావరా హీరో? మా డాడీకి చెప్తాను కాల్తో తంతాను అని. ఏమండి రెడ్డి గారు, నడుమును పట్టుకొని వస్తున్నారంటే పత్తాని పనిలో పని కానిచ్చేసారనమాట. ఇప్పుడు నా పని అయిపోయిందిరా. మంది ఎక్కువైందిరా. దానికి తూలుతా తూలుతా ఏం లేదు. మీ కళ మీద పడింది, కన్నీళ్లు పెట్టుకుంది. పాపం పోలేమని ఇడిసి పెట్టేసిన. రెడ్డి గారు క్షమించి వదిలేస్తారా మీరు? మా చిట్టి పట్టెలు కొట్టేసిన దాన్ని మీరు క్షమించేస్తారా? ఏదో పెద్ద మనిషి కదా అని మిమ్మల్ని పంపిస్తే దాన్ని ఒంగో పెట్టి నాలుగు కొట్టేసి వస్తారనుకున్నా. క్షమించడానికి ఎలా మనసు వచ్చిందండి మీకు? అసలు పరిస్థితి నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు కూర్చో. పడతాడుగా ఒకసారి పంపండి అనిపిస్తాడా? ఏంటి అనిపించేది? నాకు తెలుసురా నా చిట్టి బాధ. దాని అంతు తెలుసుకొస్తా. ఇదిగో బయట నుంచి దాని అరుపులు గాని దాని గొంతు గాని ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్లు వచ్చినా మీరు మాత్రం బయటికి రాకూడదు. ప్రామిస్. వచ్చావా నువ్వు? యా సౌండ్ అన్నా చేసుకో. వచ్చాక పుల్లేద్దులే నొప్పులు తట్టుకోవడానికి. బెదరా బెస్ట్ ఆఫ్ లక్. డాడీ బాగా కొట్టింది. నన్ను మాత్రం ముందు పెట్టుకుంది అనుకున్నావా? ఏ ఎక్కడ్రాది? నేను ఇక్కడ ఉన్నారా? చిట్టి 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 ఉయ్యాలు మావయ్య. అబ్బా చిట్టి 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 బాగా ఉయ్యాలు పెన్నాలైందో. చిట్టి నీకు విషయం తెలుసా? నీ పట్టీలు కొట్టేసింది ఆ పని మనిషే. అదే ఇప్పుడు ఇక్కడ ఏదో నాటకం ఆడుతుంది తెలుసా? ఆ పట్టీలు కొట్టేసిందని ఈ రోజు దాని నరాలు తెప్పి నాట్యం ఆడించేంత వరకు నేను నిద్రపోను. ఇంకేంటి చిట్టి విశేషాలు? ఇలా ఉయ్యాలు ఎన్నాలైందో. ఉయ్యాల జంపాల ఇంకా చాలే. దెయ్యాల దెబ్బలు ఎక్కువైనాయి నాకు. బోరు కొట్టేసింది జనాలకి. పట్టెలు గిట్టెలు ఏం అవసరం లేదు నాకు. నువ్వే ఉంచుకో, తాకట్టు పెట్టుకో. లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే నన్ను వదిలే. ఇంకొకటి పీకి వెళ్ళిపోతా. సౌండ్ ఆగిపోయిందిరా. చచ్చిపోండేమో. ఇంకా ఎంట్రీ ఇస్తాడు చూడు. దా దా వస్తాడు వస్తాడు. ఏమిరా మాట్లాడినదా? బాగా సమ్మగుండదా? చెప్తా అంటే ఇరుగుండా. కలెక్టర్ గారు పట్టాలి సట తీసుకొని పోయినట్టు పోయిరావు. రెడ్డి గారు దానికి దెయ్యం పట్టిందని వెళ్ళామని చెప్పచ్చు కదండి. నీకు తెలియాలి కదా. సరే గాని ఇక ఈడుంటే మనం బతకం, చచ్చిపోతాం. అందుకని నుంచి పోతాం పాడి. ఏదిరా బతికుంటే బలసాగు తిని బతుకుతాములే. ఇక పోతాంపా. బాబాయ్ గారు ఎక్కడికి? ఏమ్మా నా పోయేటివారేమ్మా, నీకు అది రాదుగా. మేము పోతానా మమ్మీ? అదేంటి వినాయక్ గారితో సినిమా అన్నారు? లేదమ్మా, రాత్రి మీ ఇంట్లో చూసిన సినిమా దెబ్బకు ఈ యాక్టింగ్ మర్చిపోయినాడు, నేను ప్రొడక్షన్ మర్చిపోయినా. ఇక పోతాం. కనీసం స్నానం చేసి కాఫీ తాగి వెళ్ళండి. లేదమ్మా, ఈ ఇంట్లో ఉంటే 1, 2 ఉడక రావు. దారిలో చూసుకుంటాంలే. యాకొండ బొండ పట్టుకొని. చిట్టి నేను కూడా బయలుదేరుతున్నా. మావయ్య నువ్వు కూడానా? లేకపోతే ఇక్కడుండి చావమంటావా? అడ్డమైన కళలన్నీ కళ కాదు, ముందు ఇంట్లో దెయ్యం ఉందనే కలగాను. ఇదిగో చిట్టి, ఈడుంటే నువ్వు సస్తావే. ఖచ్చితంగా ఈ ఇంటిని బ్రదరు కొట్టేసి ఉంటాడు. అందుకే ఈ ఇంట్లో దెయ్యం ఉంది. పోతాం పాండ్రా. ఇక పోతాము. మనం శాండిల్వుడ్ లో ట్రై చేస్తున్నాం రెడ్డి గారు. డాడీ హాలీవుడ్ లో ట్రై చేద్దామా? ఇట్రండి. ఇదేదో తేడాగా ఉంది విషయం మొత్తం. నువ్వు నన్ను అర్థం వాడు ఎక్స్ట్రాలు హీరో అవుతాడంట. కోమల్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఇక్కడ. చిచి, మీరు వాడి ఫ్యాన్ ఏంటి? మీరే హీరోలా ఉంటారు. నిజమేనమ్మా, కాలేజీలో వీడికి మామూలు ఫాలోయింగ్ కాదు. అమ్మాయిలందరూ వీడి చుట్టూ తిరిగేవారు, ఈషాతో సహా. కదరా? రేయ్ ఊరుకుంటావా? కాదు చెప్పండి. ఏం లేదు అక్కడ చెప్పడానికి. అవును, ఈషా కేసు ఏమైందన్నయ్య? తను చనిపోయింది. డెడ్ బాడీ దొరికిందా? మరి దొరికినప్పుడు చచ్చిపోయిందని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావా?
సస్పెక్ట్ చేస్తున్నావు. దాని గురించి నీతో మాట్లాడడానికి వచ్చా. నాతోనా? హ్మ్. ఈషా గురించి అందరికంటే బాగా నీకే తెలుసు కదా. ఇద్దరి మధ్య ఏదైనా ఈషా మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదే. అది మర్డర్ అని మాకే కరెక్ట్గా తెలీదు. నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావురా? ఎనీవే, ఈషా మర్డర్కు నీకు సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. నీకు ఈషాకి సంబంధం ఉందనేది అందరికీ తెలిసిందే కదా. ఎవరన్నారు? నాకు తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. 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 హే, కూల్ కూల్ కూల్. చూడు, మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పు. రేయ్, నా గురించి తెలిసి కూడా ఏంట్రా? తెలుసు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. అమ్మాయిల విషయంలో నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు. ఎన్నిసార్లు చెప్పాలి? ఈషాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకుండానే ఇన్నాళ్ళు కలిసి తిరిగారా? తిరిగితే తను మిస్ అవడానికి చనిపోవడానికి నేనే కారణమా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్? తను మిస్ అయ్యే ముందు రోజు నీకు 100 సార్లు ఫోన్ చేసింది. అంత సీరియస్ మ్యాటర్ ఏంట్రా? తను మిస్ అయిన రోజు రాత్రి 7:40కి ఫోన్ చేసి 4 నిమిషాలు మాట్లాడావు, అవునా? మళ్ళీ 8:30కి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడావు. దీనికి నీ సమాధానం ఏంటి? తను నీకు పంపిన 132 టెక్స్ట్ మెసేజెస్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని పంపింది. దీనికి నీ సంజాయిషి ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? కలుద్దాం అనుకున్నాం. కలిసారా? కుదరలేదు. ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నట్టు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది. సుభాష్ ఉన్నాడు. కానీ వాడు ఇప్పుడు లేడు. సో ప్రూఫ్ లేదు. ఇది కేవలం అనుమానమే కాబట్టి, అందులోనూ నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఇక్కడే కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నాను. నేరస్తులతో నేను ఎలా మాట్లాడుతానో నీకు బాగా తెలుసు. దీని వెనక ఎవ్వరున్నా వదలను. అది నువ్వని తెలిస్తే అస్సలు వదలను. ఈ చేతికి రాఖీ కట్టింది, ఎవరిని వదలను. ఏమండి? అమ్మా, ఆ? ఏంటి రామయ్య? ఊరు నుంచి అర్జెంట్ అని ఫోన్ వచ్చింది. ఓ 4 రోజులు వెళ్ళి వస్తామమ్మా. సరే వెళ్ళండి. జాగ్రత్త. వస్తామమ్మా, పద. బాబు, ఇక్కడ సోప్స్ ఎక్కడ ఉన్నాయి? నేను మీలాగా కస్టమర్నండి. షాప్ అతను అడగండి. మీరు అమ్మో, ఈవిడ గుర్తుపట్టేసినట్టుంది. ఏయ్, నువ్వు ఏయ్, ఆగు. ఏయ్, నువ్వే కదా ఆ రోజు? నేను కాదు. నిన్ను నేను కాదు. రేయ్, నీలాంటి వాళ్ళు బయట తిరగడం వల్లే అమ్మాయిలు ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఏం జరిగిందమ్మా? వీడిని అమ్మాయి చెయ్యేశాడు. వీడిని చెప్పి చిక్కొట్టాలి. నిన్ను నిర్భయ కేసులో జైల్లో వేయాలి. లేదమ్మా, వెళ్ళవయ్యా నువ్వు. ఏంట్రా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వదలమ్మా. ఏంటి, నేను నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశానా? నీకేదో జబ్బు ఉందంట కదా. మీ ఆయన పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఆయనకి చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశాను. యాక్ట్ చేసావా? అవును. ఇందాక షాప్ లో ప్లంబర్ కనిపించాడు. ప్లంబరా? ప్లంబర్ అండి, అదే ఆ రోజు. అయితే ఆ రోజు అలా చేయమని చెప్పి మీ ప్రొఫెసర్ గారే వాడిని పంపించారట. ట్రీట్మెంట్ కోసం చేయించుంటాడులే. ట్రీట్మెంటా? ఇలా ఎక్కడైనా చేస్తారా? వాడు నన్ను నిజంగా రేప్ చేసుంటే, నేను వాడిని పొడిచాక వాడు చచ్చుంటే నా పరిస్థితి ఏంటండి? ఏంటే గోలా? ట్రీట్మెంట్ అని చెప్పానా? నీకు తెలీదు, లోపలికి వెళ్ళు. ఏంటి?
పల్లెటూరు దాన్ననే కదా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నీకు తెలీదు, లోపలికెళ్ళు. నాకెందుకు తెలీదు? నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసే? నాకు అన్నీ తెలుసు. నేను అన్నీ చూశాను. ల్యాప్టాప్లో మీ ఇద్దరు ఫోటోలు, మీద బట్టాలు. నిన్న రెస్టారెంట్లో మీ ఫ్రెండ్ మిమ్మల్ని అన్ని మాట్లాడినారే, మీరు ఒక్క మాట కూడా అనలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈషా గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి నా నోరు ముయించేసేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నాకేం పిచ్చి లేదు. పెళ్ళాను కాబట్టి పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు, అన్నీ దాచేస్తున్నారు. అసలు నాకు నీ మీదే అనుమానం. ఈశాన్ ఏం చేశారు? చంపేశారా? చెప్పండి. ఏం మాట్లాడరే? బతుకుండగా అది విసిగించింది, చచ్చాక నువ్వు విసిగిస్తున్నావు. ఈషా చచ్చిపోయిందా? అంటే చంపేశారా? అవునే, ఈషా నేనే చంపాను. ఇప్పుడు ఏంటి? ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా చంపుతాను. ఎలా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. త్రిపుర రామా రా రా కూర్చో. పర్లేదండి. ఈషాకి మా ఆయనకి ఎలాంటి సంబంధం ఉండేది డాక్టర్? నేను ఇంకా ప్లంబర్ని పంపించినందుకు తిట్టడానికి వచ్చావేమో అనుకున్నా. ప్లంబర్ విషయం ట్రీట్మెంట్ కోసం సరిపెట్టుకోగలను, కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఏముందో చెప్పగలిగే వాళ్ళు వాళ్ళిద్దరే. అందులో ఒకళ్ళు మిస్సింగ్, ఒకళ్ళు సైలెంట్. నేనైతే వాళ్ళిద్దరు క్లోజ్నెస్ చూసి పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నా, కానీ ఈ లోపు ఏమైందో ఏమో. మా ఆయన గురించి చెప్పండి డాక్టర్.